ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు తెలుస్తాయి అన్ని బాధలు. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళ రైతుల బాధలు చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు. మరి నువ్వేం చెప్తావు? అసలు ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తావు? ఇప్పుడు నువ్వు వార్డు మెంబర్కి ఎందుకు నిలబడ్డావు అసలు? ఎందుకు నిలబడ్డం అంటే మనకి ఇంత అవగాహన ఉంది అన్న, చదువుకున్నాం కదా, ఎడ్యుకేటెడ్. నేను బీటెక్ చేసిన. బీటెక్ చేసిన మన నుంచి కొన్ని మనం చేయగలుగుతాం అన్న మంచి ఉద్దేశంతో మనం నిలబడ్డాం. కాకపోతే లాస్ట్ టైం ఆయన కూడా మా క్యాండిడేట్, మా బాబాయ్ రోడ్స్కి. ఆయన లాస్ట్ టైం చేసి ఓడిపోయాడు, కానీ మళ్ళీ కొంచెం ఆయన గెలిచిండు మొన్న. మరి బీటెక్ చేసి మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? జాబ్ చేయట్లే? జాబ్ చేసి మధ్యలో బంద్ చేసిన. నేను ఏం జాబ్? హార్డ్వేర్ నెట్వర్కింగ్ చేసిన. హార్డ్వేర్ నెట్వర్క్. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కదా? అప్పుడు ఏం నేను రాయలేనా. నేను బీటెక్ పాస్ అవుట్ కాగానే నాకు వచ్చింది జాబ్, మెడిసిన్లో జాబ్ చేసిన. ఇంకా కొన్ని మా పర్సనల్ ప్రాబ్లం వల్ల బంద్ చేసినాం అనుకోరాదు. ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు? వ్యవసాయం అన్న, వ్యవసాయం, డైరీ ఫామ్ ఉంది, ట్రాక్టర్. మరి ఇప్పుడు అభివృద్ధి పనులు చేస్తున్నావు, అందరికి మంచి చేస్తున్నావు. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రైతు బంధు పోతుందంట, పెన్షన్ వస్తుందంట, మళ్ళీ మహిళలకు ఫ్రీ బస్ చేసినామని చెప్తుండు, గ్యాస్ సిలిండర్ తగ్గించమని చెప్తుండు, కరెంటు బిల్లు ఇచ్చినామని చెప్తుండు, అన్ని హామీ పథకాలన్నీ కూడా చేసినామని చెప్తుండు. మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ చెప్తుండు, మరి నువ్వేం చెప్తావు? కేసీఆర్ చేసిన పెద్ద తప్పు ఏంది కదా, అన్ని అడగక ముందుకి అన్ని ఇవ్వడం. అంతేనా? చేసిన పెద్ద తప్పు అది. ఇప్పుడు అడుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక యూరియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు బఫెలోస్ ఉన్నాయి, డైరీ ఫామ్ ఉంది, వ్యవసాయం ఆడబెట్టుకున్నాం. ఒక యూరియా బస్సాకు మా నాన్న కనీసం 3 రోజులు తిరుగుతున్నాడు. ఓకే, ఒక ఎకరాకు ఒక ఎకరం బస్సు లెక్క 3 times ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారు. 2 timesలో phase 1 ఒకసారి బుక్ చేసుకుంటే అవైలబిలిటీ ఉండదు. అవైలబిలిటీ వచ్చిన స్టాక్ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. మా నాన్న పేరు మీద రిజిస్టర్ అయిన భూమికి మా నాన్న ఎన్నో ఉండి నేను ఫోన్ చేస్తే ఆ లాగిన్ నేను చేస్తే ఆయనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అని చెప్పడానికి టైం పట్టుద్ది. ఆ ఓటీపీలపై స్టాక్ అయిపోతుంది ఆడ. ఓకే, పొద్దున పోయిన మనిషి రాత్రి 2-3 అవుతుంది. ఆ యూరియా బస్ కోసం వెయిట్ చేసి ఆడ లాగిన్ చేసుకున్నానికి. అదొకటి మైనస్ అని చెప్పట్లేదు, కానీ చాలా పద్ధతులు ఎట్లున్నాయో వాళ్ళు ఇస్తున్నారు. అది ఒకటి. ఇంకోటి రైతు బంధు అయితే ఇంతవరకు పర్లే అన్న. పర్లేదు పర్లే అన్న. ముందు 16,000 ఇస్తాను. అవును. మళ్ళీ దాని తర్వాత ఏం చేసి 12,000 14,000 చేసి మధ్యలో ఒకటి ఎగ్గొట్టేసిండు. ఇప్పుడు ఇది ఒకటి ఎగ్గొట్టేసిండు, 2 అయిపోయినాయి. ఆల్రెడీ మేము లేబర్ ఛార్జ్ చేయకుండా మాకు ఆ అమౌంట్ పడిపోయేది కరెక్ట్ టైంలో. అప్పుడు ఇన్ టైంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ టైంలో మేము అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేది లేబర్కి. ఇప్పుడు ఏముంది, బయట ఏదైనా పాల బిల్లు మీద ఆధారపడి ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే ఆ వడ్డీకి తెచ్చుకోవాలి అంతే. మరి రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తుండే కదా, ఎక్కడ దేని గురించి సంతోషంగా ఉన్నట్టు? పొలాలలో కానీ నీళ్ళు వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ ఉందన్న మా సైడ్ అయితే. కరెంట్ ఎట్లుంది? దాన్ని కరెంట్ ఇప్పుడు మేము బంద్ చేసేదాకా మోటార్ అయితే బంద్ కాకపోయేదన్న మా సైడ్. అప్పుడు సార్ ఉన్నప్పుడు బంద్ చేసినా మనమంతా మనం వద్దురా బాబు నీళ్ళు వేస్ట్ అయితే బంద్ చేసుకుంటేనే బంద్ అయ్యేది. ఇప్పుడు అట్లేం లేదన్న, వేసి పెట్టినా ఎంత వారంలో అంతనే పడుతుంది. ఎందుకంటే నైట్ టైం ఉండదు, పొద్దున వస్తుంది. ఆ పొద్దున 10-20 సార్లు 24 గంటలు కరెంట్ ఉంటుంది. 24 గంటలు ఉంటుంది అన్న, మధ్యలో ఉండదు. 24 hours ఉంటుంది, కానీ మధ్యలో ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది అనేది ఉండదు. పోయినా కానీ వస్తూ ఉంటా. షార్టర్ కొట్టుకొని నేను షార్టర్ ఒకసారి నాకు తెలియదు. నేను బంద్ చేసి అగ్రికల్చర్కి వచ్చినప్పటి నుంచి మా నాన్న ఒక్కసారి రిపేర్ చేయించాను. అప్పుడు 8 years నుంచి. నేను రీసెంట్ 2 సార్లు చేయించాను. ఖరాబ్ అయిపోతుంది. రావడం పోవడం. ఉంటుంది. ఆ మోటార్ ఒక్కసారి అయితే 2 ఎకరాలకు బారుతుంది అని చెప్పింది కదా. అన్ని నీళ్ళు ఏడున్నాయన్న, తీసుకురమ్మంది వేసుకుందాం. మరి పైంచి మోటార్, అంత పెద్ద మోటార్లు మనకు బంద్ చేయగా. అంటే రైతులు అంత పెద్ద మోటార్లు వాడతారా? వాడలేరు. అంత కెపాసిటీ ఉంటుందా? ఉండదుగా అన్న, అంత ఎలక్ట్రిసిటీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాడు ఆయన? మరి ఇప్పుడు ఏం చెప్తా మరి ప్రభుత్వం గురించి? మరి మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తానా? కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉండు ఎమ్మెల్యే, ఎంపీ ఏం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ ఉంది మీ సైడ్ మొత్తం. అంటే అభివృద్ధి అయితే ఏదో మనకి జరగాల, ఎందుకంటే ముగ్గురు ఒక్కరు కూడా బీఆర్ఎస్ లేరు అన్న. మా ఊళ్ళో చేనికి అయితే ఏం పనులు లేవు అన్న. చేనికి పని ఉందంటే ఏది లేదు. సీసీ రోడ్లు పడ్డాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మన ఈవెంట్ గ్రామ పంచాయతీ అవన్నీ కొత్తవి ఉన్నాయి. మాకు భవనాలన్నీ అంత ముందుకు లేవు. మా శేఖర్ రెడ్డి ఉన్నప్పుడే చేయించిన ఇవన్నీ. అన్ని ఏడా చూసినా మీరు శేఖర్ రెడ్డి శిలాపాలకాలే ఉంటాయి ఆల్మోస్ట్. అంతకుముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ రాకముందు కదా ఇంకా మరీ ఘోరమైన పరిస్థితి, అది అందరు తెలిసిందే. ఈ టైంలో నువ్వు ఇట్లా కూర్చొని మాట్లాడకపోదు, ఇట్లా మాట్లాడకపోదు ఇంత దర్జాగా. మరి ఇప్పుడు మీ నియోజకవర్గం ఏమైనా డెవలప్ అయిందంట అన్న? అన్నింటిలో మాదైతే ముందే ఉందన్న, వెనుకబడి అయితే లేము మేము. డెవలప్ అయిందంట. ఎప్పుడు డెవలప్ అయింది? ఇప్పుడు డెవలప్ అవుతుందా, అప్పుడే డెవలప్ అయిందా అన్న? లాస్ట్ ఇయర్ బిఫోర్ 8 years కంపేర్ చేసుకుంటే 8 years మనం అభివృద్ధి పొందినాం. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్ సిటీకి ఏమైనా చేసుకోవాల్సిందే డెవలప్మెంట్, కానీ మామూలు చేయడానికి అయితే ఏం లేదు ఇక్కడైతే. మాకు వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు రిజర్వాయర్ మన శేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడే రిజర్వాయర్ అయింది, మాకు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు అడుకున్నప్పుడల్లా వాటర్ ఇచ్చి పెడుతున్నారు. కుమ్మమల్లి సార్ కూడా
చెరువులో వాటర్ తగ్గివాగానే అటు పోయి కాలు ఓపెన్ చేసి వాటర్ పంపిస్తున్నారు. అంటే మంచి అయితే చేస్తుండు. జస్ట్ ఇది తప్పు అయితే తప్పు అనేది అయితే ఏం లేదు. ఎవరు ఇక తప్ప అంటే అన్న రైతులకైతే ఒకటి రైస్ అది యూరియా అది మేజర్ ప్రాబ్లం అది ఒకటి అవుతుంది. అదొకటి వస్తుందా మరి ఈ నెక్స్ట్ 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తున్నాడు. ఈ అన్న అకౌంటింగ్ ఇప్పుడు మాట్లాడుకున్నంత పెద్ద మనిషి అయితే నేను కాదు, కానీ ఇప్పుడు ఖమ్మం చిన్న ఇష్యూ తీసుకుందామన్నా. పెద్ద పెద్ద ఏమో గుళ్ళ కూలగొట్టలేకపోయినారు అక్కడ హైడ్రా పెట్టి. చిన్నది వాళ్ళు ఏదో చిన్నకారు సన్నకారు రైతులు బతుక జీవులు వాళ్ళు, వాళ్ళు రెక్కాడితే డొక్కాటోళ్ళు వాళ్ళని చేసి వాళ్ళు అల్లకొల్లని చేసి కొంతమంది ఎగ్జామ్స్ రాయకుండా కొంతమంది తల్లిదండ్రులు కూడబెట్టుకున్న డబ్బు ఖరాబ్ చేసిన పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళకి ముందే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు వేరే కేటాయించి తర్వాత చేసి ఉంటే మంచిగా ఒక చిన్న ఆలోచన. ఎందుకు జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడు ఏముందన్నా అప్పుడు నాగార్జున సార్ ఉందని ఉంది, అకినే నాగార్జునది. ఆయన ఏదో గులగొట్టారని 12 కోట్లు పెట్టి ఇన్కన్వెన్షన్ గులగొట్టారని పెద్ద షో చేసినారు. ఆయనకు అందో చాలా ఫరక్ పడదు, అది గులగొట్టినాం. అదే మరి ఓవైసీ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అవి ఎందుకు గులగొట్టలేనా? నడి సముద్రంలో ఉన్నాయి అన్న, అవి నడి చెరువులో ఉన్నాయి కదా, సముద్రం కాదు నదిలో ఉన్నాయి కదా, మరి దాని ఎందుకో ఢీకొని లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు చిన్నలు కదా, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంతకు ముందు భూదానం చేశారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము, మాకు ఎన్ని రోజులు రాలేదు, మరి ఇప్పుడే ఇబ్బంది ఎందుకు వచ్చింది వీళ్ళకని అంటారు. అంతేగా చుట్టుపక్కల ఉన్న ఎకరాలన్నీ కూడా మినిస్టర్లు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంతకుముందు పువ్వాడ అజయ్ ఉన్నాయి, తుమ్మల నాగేశ్వరరావు 100-120 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి వల్ల ఇది ఎఫెక్ట్ అయిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న. వాళ్ళకు చిన్న నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకున్నావు అన్న. నువ్వు ఫస్ట్ రైట్స్ ఇప్పుడు అన్న ఒక ఇల్లు కట్టాలంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్లుతో ప్రొవైడ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే మనం ఇల్లు కట్టుకుంటాం. అక్కడ హోమ్ లోన్ ప్రొవైడ్ చేయాలన్నా ఇల్లు లోన్ కావాల్సిందే కదా. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నువ్వు కట్టుకునే ఉద్దేశం ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు కదా. అదేదో ముందే నీకు ఇక్కడ అరువుని కాదు, నువ్వు కట్టుకోదంటే వాళ్ళు కట్టుకోలేక పెట్టాలి కదా, వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి మనం? ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి ఏమన్నా తప్పు చెప్పినామంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఒకవేళ జర్నలిస్టులు అందరు పోయి అక్కడ పోయి ఏమన్నా ప్రసిద్ధాం అనుకుంటే రఘు అన్న చెప్తున్నాడు గా అన్న, రఘు అన్న చూస్తలేరా మీరు? ఆయన కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? అందరం పోయిన వాడికి మా ఛానల్ పోయింది, రాగానే మేము అందరం కలిసిపోయినాం. ఇప్పుడు కేసులు అయితేనే కొన్ని, మరి ఎట్లా పోదామన్నా? వాస్తవం చెప్తే కూడా తప్పేనా అన్న? జరిగిందే చెప్తున్నాం కదా మనము. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇప్పుడు 740 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులేనా? మరి అంటున్నారు ఇవన్నీ కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ. అక్కడ యూట్యూబ్ అందరూ పోయి మరి బరాబరి ఇళ్ళ స్థలం నాకు కేటాయించిన వాళ్ళు అందరి బరాబర్ లిస్ట్ ఉంటే నేను ఇల్లు కట్టిస్తాను ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కదా, నువ్వు వాళ్ళకి ఎందుకు ఇల్లు కట్టిస్తావు? మరి నష్టపోయిన వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు కదా. అవును, పెయిడ్ ఆర్టిస్టులు కదా వాళ్ళు, నువ్వు ఎందుకు కట్టిస్తావు? మరి వాళ్ళకి అవసరం లేదు కదా. అది కూడా మరి ఏం చెప్తా, మరి ఇప్పుడు ప్రభుత్వం గురించి ఏం చెప్తాం? మరి అక్కడ ఈ వైఖరి చూసుకున్నట్టయితే అన్న మంచి చేయకుండా సరే అన్న, చెడు చేయకుండా చాలు. గాంధీ సరోవరం కింద 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి గాంధీ విగ్రహం కట్టిస్తాను ఆయన అపార్ట్మెంట్. ఆయన ఏదో చేసి నేనేదో చేస్తానన్నట్టు కాదన్న, ఏది చేసినా జనాలకు మంచిగా చేయాలి, చెడు చేయకుండా చాలు. మా విషయంలో అయితే మా విలేజ్ పరంగా మేమందరం మంచిగా ఉంటాం, అంతా యాక్టివ్గా డెవలప్మెంట్ ఉంది. ఇంకా డెవలప్ అని విలేజెస్ మస్తు ఉన్నాయి, వాటిని తీసుకొని ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు కదా. వాళ్ళ మీద పడి హైడ్రా అని ఇదని పెట్టి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? పేదోళ్ళందరూ యూరియా అయితే మేజర్ ప్రాబ్లం అన్న. ఒకటి యూరియా, ఈ కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇంతవరకు చూడాలి. తులం బంగారం రాలే, కళ్యాణ లక్ష్మి రాలే, అవి వాడు కూడా చేసుకుని ఆడు కూడా రాలే. నువ్వేం చూపించద్దు వీడియోలలో. మామూలుకి ఇల్లు లేదన్న, ఇల్లు రాస్తారు ఏమని భయపడుతున్నాడు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేడు కదా, వానికి రాలే, ఇబ్బంది అయిపోయింది. అలా చిన్నిల్లు అన్న, అలా చిన్నిల్లు. నువ్వు ఇల్లు చూసే పర్సన్ ఇప్పుడు పోదాం, 3 ఫ్యామిలీస్ ఉంటాయి, దగ్గర 20 మెంబర్స్ ఉంటారు వాళ్ళు, వానికి ఇల్లు రాలే, ల్యాండ్ లేదు దానికి. ఇప్పుడు ఇట్లా మాట్లాడితేనే ఇల్లు రాదని వాళ్ళ భయం, అది అంతే కదా మరి, ఆపుతారని. ఇప్పుడు ఆడొక ఆమె కూడా అంతే అంతే కదా అన్న. అన్న ఒక్కటే అన్న, ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు నిలకడగా పడుకుండు ఇంట్లో. ఒకటి విషయం, కరెంటు పోలే, రైతు మన వడ్ల రేట్లు పెంచి పాడి వ్యవసాయాన్ని పెద్దగా చేసిండు ఆయన. ఒకటి మెయిన్ ఆయన చేసిన దాంట్లో. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఒకటి యూరియా, ఒకటి కొరత, ఒకటి కరెక్ట్ టైంలో రైతు బంధు అయితే కరెక్ట్ టైంలో అసలే పడతలేదు అన్న. ఇంతవరకు అయితే వాళ్ళే ఒకసారి ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, ఇది 2వ సారి. ఇది బోనస్లు కూడా పడట్లేదంట, బోనస్లు కూడా లేవు అన్న. ఇప్పుడు నువ్వు రేటు కట్టిస్తున్నా అంటే మాకు ఈ నుంచి ఎన్నో మార్కెట్ పెడతావు. రైతు ఈడ కట్ చేసిన వర్షన్ని రైతు నింపుకొని ఆడదాకా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఆలోచిస్తున్నావు అన్న? ఏ ఊరిది ఆ ఊరి దగ్గర పెడితే వాళ్ళకి కూడా ఫెసిలిటీ అవుతుంది కదా. ఇప్పుడు మేము బోని తీసుకోవాలన్నా 2500 తీసుకుంటా, ట్రాక్టర్ ఛార్జ్ ఆడు 100 ఎకరమే ఉంటుంది, మన ట్రాలీ వడ్లే అవుతాయి, బాడీ లెవెలే అవుతాయి. ఆడు బోని తీసుకోవాలి, 2500 ఆడికే ఇస్తాం, ట్రాక్టర్ వాడికి ఇస్తాం, 1 క్వింటాల్ లాస్ అయినట్టే కదా ఆడు. అదే నువ్వు దగ్గరలో అందుబాటులో ఉన్న ఇప్పుడే మా గూడెంలో ప్లేస్లు ఉన్నాయి, మా దగ్గర లేదు, బసాపురం పోవాలి మేము. ఈ నుంచి అటు ఫ్రీగా వస్తానా ట్రావెల్స్? రాదు కదా. ఏమో ఏది మా ఇప్పుడు భయపడాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు.
అంటే అన్న ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడటోళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు పేడ్ ఆర్టిస్ట్ అని మీ పైన కేసు చేయాలంటున్నాం. మేమేదో పొద్దున్న లేస్తే బాయ్ దగ్గర పోతే మాకు వెళ్ళదు. అసలు వాళ్ళు మమ్మల్ని ఏందో తీసుకుపోయి అందులో వేస్తే మేము బొర్రాలు లేం కదా అన్న. అంతేనా కదా? ఓకే. భయపడేది ఏం లేదన్న, ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టు ఎవరికైనా కనిపిస్తుంది లైవ్.